రాష్ట్రంలో కొత్త డ్రామా జరుగుతుందని ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ నయా నాటకం తెరపైకి వచ్చిందని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతిపైన దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని, సిబిఐ లేదా ఏసీబీ సంస్థలు దానిపై దర్యాప్తు చేయాలని కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రభుత్వం చేతుల్లో ఉండే సిట్ దర్యాప్తు చేస్తుందని, దర్యాప్తు సంస్థల కంటే ముందే సీఎం కేసీఆర్కు కేసు వివరాలు ఎలా చేయాలని ప్రశ్నించారు. కరప్షన్, ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందో సీఎం కేసీఆర్ కోర్టులో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవినీతితో కూడుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. చూడాలంటే మన ఒక రాష్ట్రంలో ఒక కొత్త డ్రామా కరప్షన్ అనేటటువంటి అంశం మీద ముందుకొచ్చి మా ఎమ్మెల్యేని కొనుక్కుంటున్నారు అనేటటువంటి ఒక విషయాన్ని ఒక డ్రామా రూపంలో బయటికి తీసుకోవడం జరిగింది. గత అనేక రోజులుగా న్యాయస్థానాల్లో దాని మీద వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి దాంతో పాటు వాదనలు ప్రతివాదనలు సుప్రీంకోర్టు దాకా కూడా కొన్ని విషయాలు పోవటం జరిగింది. మరి ఈ సందర్భంగా అసలు ఈ యొక్క కరప్షన్ సంబంధించినటువంటి ఏ న్యాయస్థానం చూడాలంటే ఏసీబీ కోర్టు. ఈ దేశంలో ఒక చట్టం ఉంది, ఢిల్లీ పోలీస్ యాక్ట్, స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఎస్పీ యాక్ట్ అని. దాంట్లో సిబిఐ సంబంధించినటువంటి, అదేవిధంగా ఏసీబీ సంబంధించిన కరప్షన్ సంబంధించినటువంటి కేసెస్ దానికి సపరేట్ న్యాయస్థానాలు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజే ఈ ఎస్పీ యాక్ట్ కింద కొన్ని కోర్టులు, అదేవిధంగా కొన్ని వ్యవస్థల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోనే యాంటీ కరప్షన్ బ్యూరో సంబంధించిన కేసులు సపరేట్ కోర్టు. మన ఒక రాష్ట్రంలో ఒక కొత్త డ్రామా కరప్షన్ అనేటటువంటి అంశం మీద ముందుకొచ్చి మా ఎమ్మెల్యేని కొనుక్కుంటున్నారు అనేటటువంటి ఒక విషయాన్ని ఒక డ్రామా రూపంలో బయటికి తీసుకోవడం జరిగింది. గత అనేక రోజులుగా న్యాయస్థానాల్లో దాని మీద వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి దాంతో పాటు వాదనలు ప్రతివాదనలు సుప్రీంకోర్టు దాకా కూడా కొన్ని విషయాలు పోవటం జరిగింది. మరి ఈ సందర్భంగా అసలు ఈ యొక్క కరప్షన్ సంబంధించినటువంటి ఏ న్యాయస్థానం చూడాలంటే ఏసీబీ కోర్టు. ఈ దేశంలో ఒక చట్టం ఉంది, ఢిల్లీ పోలీస్ యాక్ట్, స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఎస్పీ యాక్ట్ అని. దాంట్లో సిబిఐ సంబంధించినటువంటి, అదేవిధంగా ఏసీబీ సంబంధించిన కరప్షన్ సంబంధించినటువంటి కేసెస్ దానికి సపరేట్ న్యాయస్థానాలు ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఆ రోజే ఈ ఎస్పీ యాక్ట్ కింద కొన్ని కోర్టులు, అదేవిధంగా కొన్ని వ్యవస్థని ఏర్పాటు